అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో మనం వాడే ఫీడ్ చూపించబోతున్నాం. సో దాంతోపాటు మనకి పిల్ల డేస్ వచ్చి 10వ రోజు అనమాట. సో ఏ విధంగా గ్రోత్ ఉందో కూడా మీకు చెప్పబోతున్నాను. సో దాంతోపాటు మన ఫీడ్ వచ్చి ఎలా ఉందో మీరు చూడాలి, ఒకసారి చూపిస్తాను. సో దీన్ని మన న్యాచురల్ ఫీడ్ అయితే వాడుతున్నాం అనమాట. సో ఈ ఫీడ్ వచ్చి సో మన ఫీడ్ బ్యాగులు అయితే ఇవే అనమాట. సో ఇట్లా మీకు డౌట్ రావచ్చు, సో ఇక్కడ ఏంటన్నా ఫీడ్ బ్యాగులు మన నేమ్స్ నేమని. సో యాక్చువల్లీ ఈ ఫీడ్ అనేది మనకి సుందరం అనే ఒక మిల్ అతను, సో ఆ ఫీడ్ అనమాట. సో అతని పేరు సుందరం అనమాట. సో అక్కడ మన సుందరం ఫీడ్సే మనం వాడుతున్నాం. వాళ్ళు ఏంటంటే బ్యాగుల మీద సేమ్ నేను అడిగాను, నేమ్స్ సేమ్ సార్ మీకు లేవంటే, సో నేమ్స్ కాట్లకి కూడా ఖర్చు అయింది ₹1-2 పడుతుంది, అది కూడా మీ మీద పడుతుంది. సో నేను రైతుకి నష్టం చేయాలనుకోవట్లేదు, అందుకే నేను నేమ్స్ అయితే ఇవ్వలేదని అన్నారు. నేమ్స్ అయితే కుట్టించాలని అనుకోలేదు గోన్ల మీద, అందుకే డైరెక్ట్ పంపించేస్తున్నాను అన్నారు. సో ఇప్పుడైతే మన ఈ ఫీడ్ తిని ఫస్ట్ 10 రోజులు మనకి విమల తిన్నది, తర్వాత ఈ ఫీడ్ తిని మన పిల్ల ఎలా ఉందో ఒకసారి చూద్దాం మీరు గ్రోత్. దాంతోపాటు నెక్స్ట్ టైం మనకి ఇప్పుడు చూసిన వెంటనే సో పిల్లలు వచ్చి ఎలా ఉన్నాయన్నమాట మన 10వ రోజు. సో దీంతోపాటు మనకి ఏంటంటే మళ్ళీ మనము ఫీడ్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. సో పిల్ల ఏంటంటే మనకి కంపెనీతో వచ్చినవి సైజు వస్తాయి అనమాట. అది ఎలా అంటే జంతిక మొక్కల్లా వస్తాయి. సో ఇదైతే అలా రాదనమాట. సో మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకేలా వస్తుంది కటింగ్. అంటే కటింగ్ అంటే ఫస్ట్ ఫీడ్కి చిన్నది వస్తుంది, ఈ కటింగ్ అంటే మళ్ళీ అర్థం కావాల్సిన కొందరికి. సో అర్థమైనా చెప్తున్నాను, చిన్న పిల్లలప్పుడు చిన్నగానే కటింగ్ వస్తుంది. సో పెద్ద అయినప్పుడు అలా జంతి ముక్కల్లా రాదనమాట, అది కటింగ్ అంటే. ఓకే, అలాగ వస్తుంది అనమాట ఈ ఫీడ్. సో మనమైతే ఈ బ్యాచ్ మొత్తం ఈ ఫీడే వాడబోతున్నాం మనము. సో ఇప్పుడైతే మన పిల్లలు వచ్చి 10వ రోజు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా మీరు చూసి కామెంట్ చేసి చెప్పండి. సో చాలామంది అడుగుతున్నారు, ఏమనంటే చాలామంది అడుగుతున్నారు, సో మోర్టాలిటీ గురించి కూడా చెప్పాను అని అయితే అడుగుతున్నారు. సో మోర్టాలిటీ వచ్చి మనమైతే ఎప్పుడు కూడా లాస్ట్లో చెప్దామని అయితే నేను రాసుకుంటున్నాను అనమాట ఒక విధంగా. సో కొన్ని రోజుకి ఎక్కువేం రావట్లేదు ప్రెజెంట్ అయితే. లాస్ట్లో అయితే మీకు టోటల్గా ఇన్ని మోర్టాలిటీ వచ్చి ఇన్ని కోళ్ళు సేల్ అయ్యని చెప్దామనేసి నేను చెప్పట్లేదు. సో ప్రెజెంట్ అయితే మనకి 5,000 కోళ్ళకి కాబట్టి, సో 1000కి 1-2 ఆ 1000 కోటి చొప్పున అలాగా ఒక 5,000కి 6-7 అయితే వస్తున్నాయి ఇద్దరు కలిపి. సో నా సపరేట్, మా బావ సపరేట్ కాబట్టి, సో నా మట్టుకు 2,000 కాబట్టి 2,100 కాబట్టి మనకి ఏంటంటే ఒకరోజు 3 వస్తున్నాయి, ఒకరోజు 1 వస్తుంది, అలాగే ఈ విధంగా అయితే వస్తున్నాయి. టోటల్ క్లారిటీగా లాస్ట్లో చెప్దాంలో అయితే నేనైతే అది పట్టించుకోలేదు, సో ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మనకి ఫీడ్ ఎలా ఉంది, ఫీడ్ క్వాలిటీ ఏంటి, సో దీంతోపాటు మనకి ఫీడ్ ఎంత రేట్లో వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను వాడే ఫీడ్ ఇది, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్న ఫీడ్ వచ్చి మనకి ఇది ఏంటిది ఫ్రెష్ కనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు కూడా మనకి ఎంత డబ్బులు పంపించినా వీళ్ళు అప్పటికప్పటికే మనకి ఫ్రెష్గా ఆడేసి పంపిస్తానన్నారు. సో అంటే ఒక 3 డేస్ ఒకసారి పంపిస్తే 3 డేస్కి ఒకసారి ఇలా ఈ విధంగా. సో ఎందుకంటే ఇక్కడ ఫీడ్ ఉన్నది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు టాక్ పెట్టుకునే కన్నా ఫ్రెష్గా వాడుకుంటే బాగుంటుందండి, మన న్యాచురల్ ఫీడ్ కదా అని అయితే వాళ్ళు మనకు చెప్పారనమాట. సో నేను అందుకనేసి మనం ఎంత అమౌంట్ పంపించినా సరే వాళ్ళైతే మనకి న్యాచురల్గా ఉండడం కోసం ఈ విధంగా అయితే మనకు పంపిస్తున్నారు. ఇది ఫస్ట్ కటింగ్ అనమాట, చిన్నపిల్లలప్పుడు కటింగ్ ఇదే ఫీడ్ అనమాట. సో రాను మనకి ఎలా వస్తుందో మనం చూడాలి. సో ఈ బ్యాచ్ మొత్తం నేను ఇదే వాడుతున్నాను కాబట్టి, సో ఈ ఫీడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ టైం మా ఫ్రెండ్ కూడా ఇది వాడాడు. సో వాడిని చూసి నీకు ఈ ఫీడ్ వాడడం వల్ల మనకి మోర్టాలిటీ కూడా అన్ని ఎక్కువ రావట్లేదు, సో కంపెనీకి అయితే ఎక్కువ వచ్చేవి కదా డైలీ. సో ఇవైతే మనకి దీనివల్ల ప్లస్ ఉంది. సో అడిగారు ఆయన, మా ఫీడ్ వాడితే మోర్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది అనేసి. సో అలాగనేసి నేను కంటిన్యూ అయ్యాను. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మనకి పిల్లెట్ అనేది బాయిల్ ఫీడ్ జంతిక మొక్కల్లో వస్తుంది చూసావా. సో అది మనం కంపెనీతో వస్తుంది. సో అది కూడా మనం తీసుకోవచ్చు కావాలనుకుంటే. సో నేనైతే ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ చూసిన తర్వాత మనకు రిజల్ట్ బాగుంటే నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను, లేదంటే ఇదే కంటిన్యూ అవుతాను. ఒకవేళ దీని రిజల్ట్ ఏమైనా తేడా ఉన్నా అప్పుడు మనం మార్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాడికి సక్సెస్ అయింది కాబట్టి, సో నేను కూడా ఇదే ఫీడ్ వాడదామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఫీడ్ చూసారు, సో పిల్లలు కూడా చూసారు ఏ విధంగా ఉన్నాయో. సో ఇప్పుడు ఫీడ్ కాస్ట్ ఎంత పడుతుందంటే మనకి ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ ఈ ఫీడ్ వచ్చి మనకు వచ్చి నాకు తెలిసి ₹39 లోపే పడద్ది అనమాట. కేజీ ₹39 లోపే పడద్ది అనమాట, తాటదు అని నమ్మకం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ వీళ్ళు మనకి ఎంత ఇస్తున్నారంటే బ్యాగ్ వచ్చి ₹1,920 అయితే ఇస్తున్నారు మనకు బ్యాగు. ఇంకా మనకి ఇది ఫస్ట్ ఫీడ్ కాబట్టి ఆ రేట్ వస్తుంది. ఇంకా మనకి 18 లాస్ట్ ఫీడ్ వచ్చి 18-20, 18-30 ఇలా ఈ విధంగా ఎప్పుడు రేట్లు పెట్టి అప్పుడు ఆ విధంగా ఉంటుంది అనమాట, ఒకేలా ఉండదు. సో దాన్ని బట్టి మనం ఏంటంటే
కేజీకి ఎంత పడుతుందో లాస్ట్లో మనం చూడాలి. సో తగ్గితే తగ్గిన రేట్ ఉంటుంది, సో పెరిగితే పెరిగిన రేట్ ఉంటుంది కదా. సో లాస్ట్లో మనం చూసుకోవాలన్నమాట. అందుకోసం నేను ఫీడ్ ఏ రేట్ పడింది ఎంత అనేది, ఎన్ని టన్నులు లోడ్, మన ఫీడ్కి ఎంత ఖర్చు పెట్టాం లాస్ట్లోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట మన ఫీడ్ వచ్చి ఇది నేను వాడుతున్న ఫీడ్ ఇది. మీకు ఇంకా చాలా రకాల ఫీడ్లు ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. సో నేను వాడుతుంది అయితే ఇదే అనమాట. సో బ్యాచ్ మొత్తం వాడిన తర్వాత రిజల్ట్ ఏంటని చూడాలి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట. సో ఓన్ బ్యాచ్ ఎలా చేస్తున్నాను ఇవి మొత్తం గైడెన్స్ గట్రా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. మనకి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఇదనమాట. చూసారు కదా మన 10వ రోజు ఈ అప్డేట్స్ అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఫాలో. బై ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.